అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న గేదెలన్నీ మనం గుజరాత్లో తీసుకోవడం జరిగింది. మన వీడియో చేశాను, మీ అందరికీ తెలుసు. 12వ తారీఖు ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ చూడండి, హై మిల్కర్స్ తీసుకున్నాం. ఈసారి అన్నీ సెకండ్ లాక్టేషన్లో ఉన్న గేదెలే ఉన్నాయి. కొన్ని ఒకటో రెండో థర్డ్ లాక్టేషన్ ఉండొచ్చు. ఇలాంటి గేదెలు మనం ప్రతిదీ దగ్గరుండి 1-2 పూటల పాలు చెక్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకొని అన్నిటినీ ఒక దగ్గర చేర్చి మళ్ళీ వాటికి ట్యాగింగ్ చేసి, మన ట్యాగులు కూడా మీకు కనబడుతున్నాయి. ఆరెంజ్ కలర్ ట్యాగులు ఉంటాయి, చూడవచ్చు. వీటికి నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఏ నెంబర్ గేదె ఎంత కొనుక్కున్నాము ఇలా చెప్పడానికి మనం ట్యాగింగ్ చేస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, మీకు కనిపిస్తున్న గేదెలన్నీ మన డైరీ ఫామ్లో బుధవారం రోజు అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ ఉంటుంది వీడియో పైన, అలాగే కామెంట్ కూడా చేసి మాకు కావాలి అంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. బుధవారం పొద్దున మన ఫామ్లో, శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ. ఇలా గేదెల్ని మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, చూడివి అయితేనేమో రొమ్ము చెక్ చేసుకొని, పాలవి అయితే ఏమో పాలదారాలు, అలాగే దూడ ఎలా తీసుకుంటుంది ఇలా చెక్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. చూడండి, వాటి ఒక అడ్డర్ కానివ్వండి, ప్రతిదీ రొమ్ము గ్యారంటీ మనం అన్ని ఇస్తున్నాం. ఏదైనా ఇబ్బంది వస్తే కూడా మళ్ళీ తీసుకొని వేరే గేదెని ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని విధాలుగా మనం చెక్ చేసి తీసుకున్న తర్వాత కూడా లైవ్ యానిమల్స్ కాబట్టి ఒక్కొక్కసారి మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం దగ్గరుండి చూసి మళ్ళీ రైతులకి మనమే రెక్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. గుజరాత్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఎవరు కూడా మనకి గ్యారంటీ ఇవ్వరు. ఇక్కడ అంతా మన నాలెడ్జ్ పైనే, మన ఎక్స్పీరియన్స్ పైనే ఆధారపడి ఉంటుంది ఇక్కడ గేదెలు కొనడం. నేను కొన్నా, ఏ డైరీ ఫార్మర్స్ ఎవరు వెండర్ కొన్నా కూడా అదే ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. కాబట్టి అమ్మే వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి, లేవని కాదు, మీకు తెలుసు. ఇక్కడ నుంచి రిస్క్ తీసుకొని ట్రాన్స్పోర్ట్లో 3 నుంచి 4 రోజులు పడుతుంది, మీ అందరికీ తెలుసు. ఇలా ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి మళ్ళీ అన్నీ సేఫ్గా దూడల్ని బతికించుకోవాలి. ఆ దూడలు కూడా చనిపోతూ ఉంటాయి. అటువంటి వాటిని కూడా మేము అన్ని దగ్గరుండి చేసుకోవడం, ఇవ్వడం జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. అందుకే ప్రతి దాంట్లో కష్టం నష్టం 2 ఉంటాయండి. ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా కూడా లాభం గురించే చేస్తారు. కానీ లాభంతో పాటు అవతల వాళ్ళు కూడా బాగుండాలి, రైతులు కూడా మన ద్వారా బాగుపడాలని కోరుకుంటాం. కాబట్టి మనం ప్రతి గేదెని దగ్గరుండి గుజరాత్లో 3 రోజులు స్టే చేసి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలా హెల్దీ ఉన్న గేదెల్ని, దూడల్ని మనం ఇంత జాగ్రత్తగా తీసుకున్నా కూడా ఎక్కడో అక్కడ దూడని తీసుకోకపోవడమో, తన్నడమో చేస్తూ ఉంటాయి గేదెలు. కానీ మనం కూడా ఏం చేస్తాం, వాటిని అలవాటు చేసి 2-3 రోజులు మన వాతావరణానికి మారుతుంది కాబట్టి అలా జరుగుతాయి. మరి ఇలా గేదెలు మనం ఇంత కష్టపడి తీసుకొచ్చి రైతులకు ఇచ్చిన తర్వాత కూడా చిన్న ప్రాబ్లం రాగానే రైతులు ఫోన్ చేయడము, లేదంటే గేదెను తీసుకొస్తామనడం జరుగుతుంది. అది తప్పేం కాదండి, కానీ జాగ్రత్తగా కొంచెం 2-3 రోజులు అలవాటు చేస్తే ఏ గేదైనా మన వాతావరణానికి సెట్ అయిపోతుంది. ముఖ్యంగా మన వాతావరణానికి సెట్ అయ్యేది గుజరాత్ గేదెలే, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవి చాలా రఫ్ అండ్ టఫ్ ఉండే ప్లేసుల్లో ఉంటాయి. ఇక్కడ వాతావరణం కూడా విలేజ్ వాతావరణం, అంటే గ్రేజింగ్లో పొలాల్లో తిప్పుకొస్తారు. ఇక్కడ పెట్టే మేత కూడా చూడండి, ఇది గడ్డి, అంటే మన సద్దగడ్డి అంటాం కదా, అలాంటి గడ్డి అన్నమాట. ఇలాంటి గడ్డి తినే ఇక్కడ బతుకుతాయి. ఇక్కడ పచ్చి మేత చాలా తక్కువ దొరుకుతుంది, పెద్ద పెద్ద రైతుల దగ్గర మాత్రమే ఉంటుంది. చూడవచ్చు వాటి ముంగట ఏముందో. అంటే మనం వచ్చిన తర్వాత వీటికి మంచిగా దానాలు, కటింగ్ చేసినటువంటి కుట్టి ఇవన్నీ పెట్టి వాటిని మంచిగా పాలు తీసుకుంటాం. ఇక్కడ ఉన్న పాల కంటే కూడా మన దగ్గరకు వచ్చిన తర్వాత మంచిగా పాలు ఇస్తున్నాయి గేదెలు. గత 2.5-3 నెలల నుంచి నేను ఈ వ్యాపారంలోకి వచ్చాను, మీ అందరికీ తెలుసు. చాలా సంవత్సరాలు డైరీ నడిపాను. అందుకే నేను క్వాలిటీ ఏంది, ఎటువంటి గేదె కొనాలి అని చెప్పి నేను దగ్గరుండి తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతిసారి. చాలామంది గేదెలు తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు నా వల్ల ఇబ్బంది ఏం లేదు, ఒకరికో ఇద్దరికో అయి ఉంటుంది, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ వీడియోలు చూస్తుంటారో ఇంకా ప్రతిసారి కూడా ఇటువంటి గేదెలు తెచ్చి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మన డైరీ ఫామ్ ఛానల్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను చాలామందికి చేరే విధంగా మీరు కనుక చేస్తే మనం ఎప్పుడు గేదెలు కొనుక్కున్నా కూడా ఇలాంటి క్వాలిటీ గేదెలు మన డైరీ ఫామ్లో దొరుకుతాయి. మీరు చూడండి, అసలు క్వాలిటీ అంటే ఎట్లా ఉండాలో మీరు చూడండి. ముర్రాలో కూడా ఉంటాయి, లేవని కాదు. ముర్రా కన్నా మంచి క్వాలిటీ గేదెలు కూడా మనకి గుజరాత్లో దొరుకుతున్నాయి. ఏరియాలు అక్కడక్కడ విలేజెస్ రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఎక్కడ కూడా గేదెల్ని
ప్రాబ్లం లేకుండా కొనుక్కొచ్చి మీకు అందియడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ నా తరపున, మా శ్రీలక్ష్మి డైరీ ఫామ్, అలాగే మన డైరీ ఫామ్ ఛానల్ తరపున నమస్కారాలండి. అందరికీ నమస్తే.